విష్ణు కాలేజ్ స్టూడెంట్స్కి నా థ్యాంక్ యూ. వేదిక నచ్చిన పెద్దలందరికీ నా థ్యాంక్ యూ. మా కరుణాకర్ గారు ఆయన తమిళ వ్యక్తి అయినా సరే ఆయన సినిమా తీస్తే మన వెస్ట్ గోదావరి వాళ్ళు సినిమా తీసినట్టు ఉంటుంది. మొత్తం కామెడీ చేస్తారు. పర్ఫెక్ట్ లవ్. ఇందులో మన సాయి ధర్మరాజన్ చూస్తే ఒక లవర్ అంటే ఇలాగే ఉండాలని అమ్మాయిలు ఫీల్ అవుతారు. అంత బాగా మా డైరెక్టర్ గారు తీర్చిదిద్దారు. డైరెక్టర్ గారు 1 year కష్టపడి చాలా బాగా చేశారు స్క్రిప్ట్ అంతాను. సో దానికి నాకు డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చారు. నేను మా డైరెక్టర్ గారికి రుణపడి ఉంటాను. ఇక ఈ సినిమా మన పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ ఎలా అయితే అప్పుడు బ్లాక్ బస్టర్ అయ్యిందో, ఒక మిరాకిల్ అయ్యిందో, సేమ్ ఇలా కూడా సాయి ధరమ్ సినిమా ఈ సినిమా తేజ్ కూడా దానికన్నా పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో దానికన్నా స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో మీరు అందరూ చూడండి 6th అందరూ చెప్పండి. సో మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ 100 days ఫంక్షన్ కూడా ఇక్కడే చేసుకుంటే బాగుండని మాకు అనిపిస్తుంది. విష్ణు కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంత మంచి సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అంత లవ్లీ మాంటేజెస్ పిక్చరైజ్ చేసిన మా కరుణాకరణ్ సార్కి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్. అందరూ ఫ్యామిలీతో పాటు కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాశారు డార్లింగ్ స్వామి గారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా ప్రొడ్యూసర్ వల్లభా సార్కి, జోష్ రవి గారికి, మా టెక్నీషియన్స్కి, మా టీం అందరికీ, ముఖ్యంగా మా కేఎస్ రామారావు సార్కి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్. నేను ఇదే ప్రాంతంలో పుట్టిన వాడిని, ఇదే గోదావరి జిల్లాకు సంబంధించిన వాడిని. నేను ఆరాధ్యంగా నేను ప్రార్థించే, ఎప్పుడు దైవంగా పూజించే చిరంజీవి గారు పుట్టిన పెనుగొండ గ్రామంలో పుట్టాను. ఇక్కడే నేను మామూలుగా అయితే 2 మాటలు మాట్లాడేవాడినేమోనండి. ఇక్కడ మిమ్మల్ని అందరూ చూస్తే చిన్న టెన్షన్గా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన విష్ణు కాలేజ్ యాజమాన్యానికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి క్రియేటివ్ కమర్షియల్స్, నేను అభిలాష, ఛాలెంజ్ ఇలాంటి సినిమాలు చూసి పెరిగాం మేమందరం చిన్నప్పుడు. అలాంటి బ్యానర్లో ఒక అవకాశం దొరకడమే నేను అదృష్టంగా భావిస్తాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన కరుణాకరణ్ గారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ వల్లభ గారు. చాలా మంచి వేషం చేశాను ఈ సినిమాలో నేను. మీరు కరుణాకరణ్ గారి ఫిల్మ్స్ అన్నీ చూసుంటారు ఆబ్వియస్గా. యువకుడు, వాసు, ఉల్లాసంగా ఉత్సాహంగా, తొలి ప్రేమ, హ్యాపీ, డార్లింగ్. మీరు ఆ సినిమాల్లో ఎంత అనుభూతి, ఎలా అయితే ఎన్ని లవ్ ఎమోషన్స్, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్ ఫీలింగ్స్ ఎన్నైతే పొందారో దానికి 10 రెట్లు ఈ సినిమాలో పొందుతారు, నేను గ్యారంటీ. అందులో ఎలాంటి సందేహం లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను అన్నయ్య గురించి మాట్లాడాలి, తేజుభయ్య గురించి. నేను అనుకుంటూ ఉంటాను, సాయి ధరమ్ తేజ్, నేను వాడి గురించి ముందు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. నేను ఇప్పుడు మాట్లాడదలుచుకుంది ఎవరి గురించో తెలుసా? ఈ విష్ణు కాలేజ్ గురించి. బేసికల్గా ఈ కాలేజ్, ఈ వాతావరణం చూస్తుంటే నేను చదువుకున్న నరసాపురం వైఎన్ కాలేజ్ గుర్తుకొచ్చే ఆ యొక్క ఆనందం, ఆ ఉత్సాహం ఇక ఎప్పటికీ ఇంతేనా? మీ చిరంజీవి నా గుండెలోనే పెట్టుకుంటారా? మీ ఆనందం, ఈ కేకలు, ఈ ఈలలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక మరో జన్మకైనా కూడా మీకోసం ఇలాగే పుట్టాలనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నన్నే కాదు, కళ్యాణ్, చరణ్, బన్నీ, తేజ్, వరుణ్, సురేష్ ఒకరిని కాదు, మీరు అందరూ ఇలా గుండెలో పెట్టుకున్నారంటే వాళ్ళకి నేనేదో ఇచ్చిందేం కాదు, వాళ్ళందరూ వాళ్ళకి కష్టపడి చేసుకున్న, వాళ్ళు సంపాదించుకున్న అభిమానం ఇదంతా. థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు బాగుండాలని, ఈ అల్లరితో పాటు మీ చదువు కూడా బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కరుణాకరణ్, మై ఫస్ట్ ఫిల్మ్ తొలి ప్రేమ. సో నాకు ఇక్కడ చెప్పడానికి నా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. సో నేను అన్నది నా ఫిలిమే. సో ఇప్పుడు దాకా నన్ను ఆదరించిన నా ప్రొడ్యూసర్కి, నా హీరోలకి నా కృతజ్ఞతలు. అప్పుడు తొలి ప్రేమ ఎంత ఉత్సాహంగా ఎంజాయ్ చేసి ఇప్పుడు దాకా సెలబ్రేట్ చేసుకున్నారో అలాగే ఇప్పుడు నా తమ్ముడు తేజ్ ఐ లవ్ యూ చేస్తున్నాను.
మీరు తొలి ప్రేమ అప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్. థ్యాంక్ యూ. దీపావళి వస్తుంది కదా, అప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు, విలేజ్లో వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock చెన్నై నుంచి మా బలటూరు అక్కడ వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇలాంటి స్విచ్ బెట్లు పెట్టుకుని ఒక అమ్మాయిని చూశాను. అయితే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో తీసిన మూవీ అన్నమాట. మాక్సిమం నా ఫిల్మ్లో ఉన్న సీన్స్ అన్ని రియల్ ఇన్సిడెంటే, అందుకే టైం పడుతుంది. వావ్. సో ఇప్పుడు కూడా రియల్ ఇన్సిడెంటే. తేజ్ ఐ లవ్ యూ కూడా హీరోయిన్ ఇంట్రొడక్షన్ మీకు అందరికీ నచ్చుతాయి, అంత బాగా వచ్చింది. ఆ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారండి. దట్ వాస్ రియల్లీ ఆసమ్ సార్. థ్యాంక్ యూ. మరి ఈ మూవీలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఎందులో బాగా ఎంజాయ్ చేశారు ఏ సీన్ తీసేటప్పుడు? యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్యతో ఎంత బ్యూటిఫుల్గా ఒక ఫీలింగ్ వచ్చిందో, ఒక ఏం చెప్పాలి, ఆ సేమ్ ఫీలింగ్ అల్లుడు తేజ్తో నా ఫీల్ అయ్యాను. సో మళ్ళీ నేను అన్నయ్యని డైరెక్ట్ చేసినట్టు నాకు అనిపించిందండి, అంతే. సార్ మా ఆడియన్స్ అందరూ చాలా ఈగర్గా ఉన్నారు, మీరు నెక్స్ట్ ఏ హీరోతో మూవీ చేయబోతున్నారు? ఇప్పుడు తేజ్ 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 ఐ లవ్ యూ మాత్రమే ఉంది నాన్న. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాల్లో? ఏమా మీ ఫేవరెట్ హీరో ఎందుకు? ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. ఎందుకో చెప్పలేదు సార్. బికాస్ అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. పీకే ఫ్యాన్స్ అంటేనే అదిరిపోతుంది. మీరు ఇప్పటి వరకు చాలా లవ్ మూవీస్ చేశారు సార్, మీరు లవ్ మెజిషియన్గా చాలా ఫేమస్ యాక్చువల్లీ. మరి ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా ఒరిజినల్గా చేసిన సీన్స్ చూసి సినిమా చేయబోతున్నారా? అలా చాలా ఇన్సిడెంట్స్ విని ఇప్పుడు మించి నా పిల్లలు కూడా అదే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. సో ఫుల్ ఎక్స్పీరియన్స్ వింటూనే ఉంటా పిల్లలతో, ఫ్రెండ్స్తో, ఎలా ట్రెండ్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తున్నారు, అదన్నీ నేను వింటూనే ఉంటా. సో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. సార్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, మరి సిగ్నేచర్ స్టెప్ చేయరా? అమ్మా సిగ్నేచర్ స్టెప్. సో హీరోల చేత చేపిస్తూ ఉంటారమ్మా, ఆయన మెజిషియన్ అని మీరే చెప్పారుగా, అలాంటి మ్యాజిక్ సినిమాల ద్వారా చాలానే చేస్తుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సిగ్నేచర్ మూమెంట్ కావాలండి సార్ వాళ్ళకి. నేను ఒట్టి డైరెక్టర్నే, ఐఎమ్ నాట్ పెర్ఫార్మర్. అది అన్నయ్య చేస్తేనే అందం. ముందుగా విష్ణు కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక వాట్ ఐ మీన్ టు సే, ఐ కాంట్ సే, యా కృతజ్ఞతలు అంటే బాగోదు, మీరందరూ హీరోనే టీచ్ చేసేవాళ్ళు ఇక్కడ. సో ఆల్ మై లవ్ అండ్ అఫెక్షన్ టు విష్ణు కాలేజ్ స్టూడెంట్స్. ఇంత యూత్ఫుల్ హీరోని కూడా గుండె దడ వచ్చేలాగా మీరు అందరూ చేయగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు విష్ణు కాలేజ్ స్టూడెంట్స్. ఈ ఫంక్షన్ ముఖ్యంగా ఇది మన ఏరియా ఫంక్షన్. ఇది మొగల్తూరులో పుట్టి ఆంధ్రానే కాకుండా ఇండియాలో కూడా ఒక గొప్ప స్థానాన్ని ఆక్రమించి అందరి హృదయాల్ని దోచుకున్న ఒకే ఒక్క గొప్ప హీరో చిరంజీవి గారు. అటువంటి తేజ్ లవ్ యూ, సాయిధరం తేజ్ వి లవ్ యూ అని పిలుచుకొని తొలి ప్రేమతో తన సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన కరుణాకరన్ అదే సినిమా టైటిల్ మళ్ళీ మన చిరంజీవి గారి ఇంట్లోనే వరుణ్ తేజ్ టైటిల్ పెడితే మీరందరూ దాన్ని సూపర్ హిట్ చేశారు. ఆ తొలి ప్రేమ తీసిన డైరెక్టరే ఇప్పుడు సాయిధరం తేజ్తో తేజ్ ఐ లవ్ యూ అని మీ ముందుకు వచ్చారు. దీనికి తొలి ప్రేమకి ఎటువంటి విజయం ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో సినిమాకి, అటువంటి విజయాన్ని మన యువ నాయకుడు చిరంజీవి గారి జెరాక్స్ కాపీ సాయిధరం తేజ్కి మనం అందరం అందించాలి. ఇప్పుడే మనం చూసిన ట్రైలర్లో ఆల్మోస్ట్
అన్ని రసాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ కాలేజ్ బ్యాక్డ్రాప్ ఉంది, అక్కడక్కడ సెంటిమెంటల్ సీన్స్. కరుణాకరణ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ సెంటిమెంటల్ సీన్స్, అవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఈ టీజర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్. తేజ్, వి ఆల్ రియల్లీ లవ్ యూ. మరి మేమైతే చాలా చాలా డౌట్స్తో మీ ముందుకు వచ్చేసామన్నమాట ఇవాళ. ఏం హోప్స్ అండి? ముందుగా చెప్పండి, మీ లైఫ్లో ఇంతమంది గర్ల్స్ మధ్య సెలబ్రేట్ చేసుకున్నారు ఇవాళ. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అండి ఇంత ర్యాక్ చేస్తా అని చెప్పి రెడీ అవ్వడానికి. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? మా విష్ణు కాలేజ్ ఎనర్జీ ఎలా ఉంది? మీ కాలేజ్ ఇస్ బ్యూటిఫుల్, సీరియస్లీ. యూ గర్ల్స్ ఆర్ వెరీ వెరీ లక్కీ. మాకు ఇన్ని ఫెసిలిటీస్ లేవు మేము చదువుకుంటుంటే. మాకు జస్ట్ ఒక బిల్డింగ్ ఉండేది అండ్ అంతే, దాని మించి ఇంకేం ఉండేది కాదు. బట్ యూ గైస్ ఆర్ వెరీ లక్కీ. సో ప్లీజ్ డూ స్టడీ వెల్ అండ్ మేక్ అవర్ నేషన్ ప్రౌడ్. ప్లీజ్ డూ దట్ అండ్ మేక్ యువర్ నేషన్ ప్రౌడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ పేరెంట్స్. అది మాత్రం వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అబ్బాయిలు అలా మన తర్వాత. తేజ గారు, మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చాను నేను. మీరు ఒకవేళ హీరో కాకపోయింటే ఏమయ్యేవారు? ప్రాబ్లీ ఐ వుడ్ బి అన్ అన్ఎంప్లాయిడ్ గై. పెట్టగొడ మీద కూర్చొని అమ్మాయి సైడ్ కొడుతుండేవాడిని. సార్, మీ లైఫ్లో క్రేజియస్ట్ థింగ్? క్రేజియస్ట్ థింగ్ అంటే క్రేజియస్ట్ డ్రీమ్ ఆర్ లైక్ ది థింగ్ దట్ ఐవ్ డన్? ఐ హావ్ డన్ నథింగ్ మచ్. ఒకే లవ్ లెటర్ని 2 అమ్మాయిలకి ఇచ్చాను. అంటే ఎలాగో రిజెక్ట్ అవుతుందని చెప్పి తెలుసు, అందుకే ఇచ్చాను అలాగా. సో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు తేజ్ గారు, నేను కూడా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ప్లీజ్. తేజ్ ఐ లవ్ యూ అని ఇంతవరకు ఎంతమంది మీకు చెప్పారు? ఒకరు కూడా లేదండి. ఇప్పుడే బోల్డ్ మంది చెప్పారు స్టేజ్ మీద. ఇందా నుంచి నేను అరుస్తూనే ఉన్నా. అంటే ఇప్పుడు చెప్పారండి, నేను అనుకునే వాళ్ళు నాకు చెప్పలేదు. మరి తేజ్ తొలి ప్రేమ ఎవరో కూడా మాకు తెలియాలి ఇప్పుడే. నా తొలి ప్రేమ నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు నా పక్కన కూర్చున్న అమ్మాయి ఉండేది. సార్, మా అమ్మాయిలు ఇన్ని రోజెస్ ఇచ్చారు మీకు, మీరు వాళ్ళందరూ మీరు ఇంప్రెస్ అవ్వాలి అంటే మేము ఏం చేయాలి? బాగా చదువుకోవాలి సార్. అది అలాగో జరుగుతుంది సార్. ఇక్కడ నాకు డౌటే. అస్సలు డౌట్ పడక్కర్లేదు. ముందుకు రండి. నాకు డౌటే కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టాపర్స్ తెలుసా. 9.8, 9.9 జీపీఎస్, 10 కూడా ఉన్నారు. నన్ను నమ్మంటే కానీ. అయ్యో నమ్మరా సార్? బీపీ సార్ మీరే చెప్పాలి సార్. అందరూ టాపర్స్ కదా సార్ మన వాళ్ళు. ఓకే, సాయిధన్ తేజ్ గారు, మీ అగ్రిగేట్ చెప్పండి. మీరు చదువుకున్నప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు I was a very average student, so my marks was around 65 to 70 మధ్యలో ఉంటాయి. అది నాకు చాలా ఎక్కువ. నేను ఆ మాత్రం చదివేనంటే అది ఎక్కువ నాకు. మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరు? డ్రీమ్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారండి. సో ఇప్పుడు దాకా పనిచేసిన ప్రతి ఒక్కరు ఇట్స్ అ డ్రీమ్ ఫర్ మీ టు యాక్ట్ ఇన్ మూవీస్. సో ఇట్స్ అ డ్రీమ్ ఫర్ మీ. ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. సో ఇందాక అడిగారు మీలాగా విష్ణు ఇలాంటి కాలేజీలు మాకు కూడా ఉంటే మాకు కూడా 99% వచ్చేది సార్, అంతే కదా? డెఫినెట్లీ 100 దాటిపోయే వాళ్ళం. నేను చదవాలి కదండి. సార్ నేను వెళ్ళట్లేదు, ఇక్కడే ఉన్నా. మేము ఇంతమంది ఇన్ని చేసాం కదా, మీకు నచ్చాయి కదా? యాక్చువల్లీ ఎస్, డాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరు మీ రిథమ్ అండ్ సమీక్ష చాలా బాగా చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ నేను 1-2 మిస్ అయ్యాను సెల్ఫీస్ ఇవ్వడం వల్ల. బట్ సాంగ్స్ అన్నీ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ యూ గైస్ డన్ అన్ ఎక్సలెంట్ అండ్ ఫ్యాబులస్ జాబ్. అండ్ ప్లీజ్ కీప్ డూయింగ్ సచ్ స్టేజ్ షోస్. ఇంకా బాగా ఎదగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సార్ మేము ఇన్ని చేసాం, మీరు ఒక్క డాన్స్ మాతో ఒక్క డాన్స్ ఇందాక ఆల్రెడీ చేసా కదా. అది మాకు సరిపోలేదు సార్. మా ఎనర్జీ ఎక్కడ మ్యాచ్ అవ్వాలి కదా సార్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన గెస్ట్స్కి, రఘురామరాజు గారికి, మా యూనిట్ అందరికీ, మా డైరెక్టర్ కరుణాకర్ గారు, మా డైలాగ్ రైటర్ స్వామి గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ యూ లవ్లీ లేడీస్ అవుట్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంత ఘనంగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలాగా చేస్తామని చెప్పి నేను అనుకోలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ లవ్లీ అండ్ వార్మ్ వెల్కమ్. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ సీరియస్లీ మీ కాలేజ్ చూస్తే నాకు ఐ రియలీ విష్ ఐ గో బ్యాక్ టు మై కాలేజ్ అగైన్. నాకైతే అంత నచ్చింది. యు గైస్ ఆర్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ అ లవ్లీ క్యాంపస్. అండ్ మీ క్యాంపస్లో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ ఐ విష్ ఐ స్టార్టెడ్ మై స్టడీస్ హియర్. ఇక్కడ అంత బాగున్నాయి మీ ఫెసిలిటీస్. అండ్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సో July 6th మా సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ I've done a pure love story అండి for the first time. అండ్ ఫ్యామిలీ కొంత ఉంటుంది, బట్ మోర్ ఆఫ్ నాకు అండ్ అనుపమ మధ్యలో ఉంటుంది సీన్స్ అని. యాక్చువల్లీ అనుపమ అంటే గుర్తొచ్చింది, ఒక్క నిమిషం. లేదా నన్ను టార్చర్ పెట్టేస్తుంది ఇప్పుడు. సారీ, మా నాగవల్లి టార్చర్ పెడుతుంది. I'm putting you on mic. 1 minute. Go. Okay. Hello? Just hold this. సైలెన్స్ ప్లీజ్. ఆ వాయిస్ వినపడాలి కదా. Yeah, talk. అనుపమ. Hi, Sujat. How are you? నేను ఇక్కడ లైవ్ లో మీ అందరినీ చూస్తూనే ఉన్నాను. అండ్ మీ ఎనర్జీ చూసి నేను చాలా చాలా ఎక్సైటెడ్. And Tej, seriously, I'm very, 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 very jealous of you because you are being like Sri Krishna there. But seriously, I miss you all. And the beginning lo meer cheppina pickup lines ki aa Amy ki oka pedda hug. And thank you all so much and love you all. సో ఎస్, మా నాగవల్లి అదే అనుపమ తను నన్ను టార్చర్ పెడుతుందని చెప్పి ముందుగానే ఇలా మాట్లాడించాను. సో ఇట్స్ లవ్లీ ఇంటరాక్టింగ్ విత్ యూ గర్ల్స్ అండ్ ఐ రియలీ హ్యాడ్ అ లవ్లీ ఈవినింగ్ అండ్ ఐ హోప్ యూ హ్యాడ్ వన్ టు. బాలేదా? నచ్చలేదా మీకు? థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడిగారు ఈ గడ్డం ఎందుకు పెరిగించానని. సో బేసిక్లీ అనుపమ టార్చర్ తట్టుకోలేక ఇలాగా. So it's going to be a very lovely film, a very fun ride and a pure entertainer between a couple. So definitely you guys should enjoy it. And and ఆయన లేకుండా ప్రోగ్రామ్ జరగదండి. సో బేసిక్లీ నాకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నాకు మా ముగ్గురు మావయ్యలు అంటే చిరంజీవి గారు, నాగబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ముగ్గురు రాకపోతే నేను ఈ స్టేజ్ మీద ముందర ఇలా ఉంటాను. సో ఆల్వేస్ నాకు ఎప్పుడు అది ఉంటుంది. అండ్ తొలి ప్రేమ తీసిన డైరెక్టర్ 20 years తర్వాత మళ్ళీ నాతో తేజ్ ఐ లవ్ యూ తీయడం, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ కరుణాకర్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ రామారావు గారు, one passionate producer and he's always been a great support to us, మాకు, మా డైరెక్టర్కి అండ్ ద హోల్ టీమ్కి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీవేస్ టైం అయింది అనుకుంటా, అందరికి ఆకలేస్తుంది. ఎనీవేస్ విష్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్లీజ్ ఒకటి, స్టడీ వెల్, మేక్ యువర్ నేషన్ ప్రౌడ్, మేక్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్. అండ్ దాని తర్వాత యూ కెన్ ఫాల్ ఇన్ లవ్ అండ్ ఆల్ ఎక్సెట్రా. బట్ బాగా చదువుకోండి. మీ పేరెంట్స్ మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, అది మాత్రం దాన్ని డోంట్ లెట్ ఇట్ గో డౌన్ ద డ్రైన్. వర్క్ హార్డ్ అండ్ స్టడీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అంటే శ్రీ విష్ణు థియేటర్స్ కూడా ఉన్నాయంట కదా. హౌ లక్కీ ఆర్ యూ గైస్ మ్యాన్, సీరియస్లీ. మా కాలేజ్లో థియేటర్ ఏంటి
బట్ సో మా విష్ణు థియేటర్ కాలేజ్లో థియేటర్స్ ఉన్నాయి. సో దాంట్లో కూడా తేజ్ ఐ లవ్ యూ రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ నాట్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఆన్ యువర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.